సో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సో ఫిట్నెస్ కోసం అతను రోజు ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఫిట్నెస్ కోసం రోజు ఏం చేస్తారు మీరు? You have addressed a wrong person, but still. నేను అంటే మేమైనా కానీ మా వెంకన్న గారు కానీ ఈరోజు మా ఉద్దేశం, మా లక్ష్యం ఆరోగ్యకరమైన తెలంగాణ రాబోయే కాలంలో మా లక్ష్యం. సార్, ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం మనము గతంలో చూసాం, చాలా హబ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఫ్యూచర్లో మనము డెవలప్మెంట్స్ ఏం చూస్తున్నాం ఐటీలో? ఇప్పటి వరకు ఐటీ రంగానికి సంబంధించి మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. 92లో ఆనాడు ఐటీ రంగానికి రాబోయే 100 సంవత్సరాల కాలయంలో ఐటీ రంగానికి మనము ఒక పెద్దపీట వేయాలని ఆనాడున్న మా ప్రభుత్వం 92లో సాఫ్ట్వేర్ పార్క్కి శంకుస్థాపన చేసింది. 3 దశాబ్దాలు గడిచింది. 3 దశాబ్దాలు గడిచిన తరుణంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా, మేము తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది, తిరిగి మా ప్రభుత్వం వచ్చింది. దృక్పథం ఏముందంటే మనం ఐటీ రంగాల్లో ముందుండాలి, ముందంజలో ఉండాలని ఎవరు వచ్చినా కానీ అదే రీతిలో ప్రయాణం చేసినారు. అందుకోసమే ఈరోజు ఐటీ రంగంలో దేశ స్థాయిలోనే పేరుగాంచిన తెలంగాణ, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా 10 అంచెలు పెంచే విధంగా అనేక కార్యక్రమాలు ఆలోచన చేస్తూ ఉన్నాం. కొత్త టెక్నాలజీస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఇక్కడ నిర్మాణం చేయాలని మేము, మా వెంకన్న గారు, మా సహచర మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మించబోతా ఉన్నాం. సార్, మినిస్టర్స్ అందరూ ఏఐని అప్గ్రేడ్ అవ్వాలంటే వాళ్ళ కోసం ఏదైనా వర్క్షాప్స్ కానీ స్పెషల్గా ఏదైనా క్లాసెస్ అలా తీసుకోమని చెప్పారా మీరు? ఇది క్రమంలో ఎన్నికలు వచ్చినాయి. మేము ప్రధానంగా ఈరోజు మనందరినీ కూడా ప్రజలతో పాటు, అధికారులతో పాటు, మా రాజకీయాలకు సంబంధించిన మిత్రులందరికీ కూడా ఒకటి, సైబర్ సెక్యూరిటీ సాధారణ ప్రజలకు సంబంధించిన ప్రధానమైన అంశం. అది ఎవరికి ప్రైవసీ లేకుండా పోతూ ఉంది, ఎవరి హక్కులు లేకుండా పోతూ ఉంది, హక్కులు కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని అనేక ఇబ్బందులు పడతా ఉన్న సాధారణ ప్రజానికానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ విషయంలో కూడా వారికి అవగాహన కల్పించే ప్రయత్నంలో మొదటగా మేము మా అధికారులను పూర్తి స్థాయిలో ఈరోజు జరుగుతూ ఉన్న అక్రమాలు కానీ, సైబర్ క్రైమ్స్ కానీ పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణంలో వారిని సెన్సిటైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికి తోడు మా ప్రజాప్రతినిధులు, దానికి తోడు మా డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్, దెన్ కమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి తోడు ఈరోజు మేము చెప్పదలుచుకుంటాం మెషిన్ లెర్నింగ్, టెక్ లాంగ్వేజెస్ విషయంలో ప్రాథమికంగా సమాచారం. ఈరోజు డిస్రప్టివ్ టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. మేమందరం కూడా స్పెషలిస్టం కాదు. వీఆర్ నాట్ అన్ ఇంజనీర్, హీఈస్ అన్ ఇంజనీర్, ఐఎమ్ నాట్ అన్ ఇంజనీర్. కానీ ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయాలన్నిటిని కూడా మా సహచరులు అందరితో షేర్ చేసుకొని ఈరోజు మేము మా రాష్ట్రాన్ని ఏఐ రంగంలో ముందుంచే ప్రయత్నం చేస్తాం. సార్, ఫైనలీ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇంకా సైబర్ టెక్నాలజీని చాలా బ్యాడ్గా యూజ్ చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్లు కూడా జరుగుతున్నాయి, ప్రైవసీని చాలా ఇది చేస్తున్నారు. సో మీరు దాని గురించి ఏమంటారు? వాళ్ళకి ఎటువంటి వార్నింగ్ ఇస్తారు మీరు? మేమేం వార్నింగ్ ఇవ్వమా, చట్టం వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఈరోజు సాధారణ ప్రజలకు కూడా భయాందోళనకు గురైపోయింది. వాళ్ళు సెల్ ఫోన్ ఉపయోగించుకోవాలంటే వారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిండ్రని ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. సో అందరికీ భయభ్రాంతులను సృష్టించే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. దాన్ని సవరించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈరోజు దానిపైన విచారణ జరుపుతూ ఉన్న సందర్భంలో అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నప్పుడు చట్టం తన పని చేసుకోబోతుంటుంది. ఇప్పుడు మేము అంతా కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన పరిధిలో పనిచేస్తూ ఉన్నాం. మా చేతిలో ఏది లేదు. ఇప్పుడు కేవలం మా ప్రణాళికబద్ధంగా ఇంతకుముందు తీసుకున్న పాలసీ విధానాలను ముందుకు తీసుకునే ప్రయత్నం తప్ప ఏది లేదు. అందుకోసం ఫోన్ ట్యాపింగ్
ఎవరు చేసిండ్రో, ఎవరి వలన ప్రజలందరూ ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా భయాందోళనతో ఉన్నారు. ఈ 8-9 సంవత్సరాల నుంచి నా ఫోన్ ఎక్కడ ఎవరు ట్యాప్ చేసిండ్రో, ఎవరు మా సంభాషణలు విన్నారో, ఎవరు ఇబ్బంది పెట్టినరో, ఎవరి పరంగా ఎవరిని మరి కక్షపూర్వకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రో అందరూ కూడా భయాందోళనతో ఉన్నారు మొత్తం రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి. కానీ మినిస్టర్స్కి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా, ఆ సీక్రెట్స్ కూడా బయటికి వచ్చేస్తున్నాయి అని కూడా అంటున్నారు ఆపోజిషన్. ఇప్పుడు ఏవి సీక్రెట్స్ ఉన్నా ఉండకున్నా ఈరోజు ఒక పౌరుడి ప్రైవసీ కోల్పోయే అంశాన్ని ఈ 9 సంవత్సరాల కాలం పాటు కాలరాసిన గత ప్రభుత్వం విషయంలో ప్రజలే బుద్ధి చెప్పాలా. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఇట్స్ నాట్ ఫేర్, ఇట్స్ నాట్ ఫేర్. ఇంకా ఒకటి ఏంటంటే ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఏమన్నా మాట్లాడుకుంటే కూడా అంటే చాలా వెరీ 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 బ్యాడ్. ఏ స్టేట్లో జరగకుండొచ్చు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చేయలేదు. మాకు కూడా ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు అన్నట్టు లాస్ట్ 10 years ఆపోజిషన్లో ఉన్నాం, ఎంపీగా ఉన్నాం, ఎమ్మెల్యే ఏం మాట్లాడడం ఏమనుస్తుంది. మాకు కూడా ఒకటి మేమేం తప్పు చేయలే, వాళ్ళ ఓన్ పార్టీ చేసినాం. బట్ ఎవరు చేసినా తప్పు, దాని చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది, మాకు సంబంధం లేదు. బట్ ఎవరు చేసినా ఇట్ ఈస్ వెరీ కండెమ్నబుల్ ఇష్యూ. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారంటే చట్టం తన పని చేస్తుంది, చట్టం ఎవరిని వదలదు అని చెప్తున్నారు. ఇంకా ప్రైవసీ అనేది చాలా చాలా ముఖ్యం. ఆ ప్రైవసీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది ఒక ఘోరం. కెమెరా పర్సన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.